हरिः ओं श्रीगुरुभ्यो नमः। పురుషుండాఢ్యుడు ప్రకృతికి పరుడు అవ్యయుడు అఖిల భూత బహిరంతర్భాసురుడు నవలో అవలోకనీయుడు పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. కోపముతోడ నీవు దధి కుంభము పిన్నము సేయుచున్నచో గోపికత్రటగట్ట వికుంచిత సాంజన బష్పతో యద్ధరా పరిపూర్ణ వక్త్రము కరంబుల మ్రాముచు వెచ్చనోచుచుంపపడవై నటించుట కృపావర నమది చోద్యమయ్యడిన్. మలయమున చందనము క్రియ వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై అభవుడు హరి యదుకులమున ఉదయించెనుండ్రు కొందరనంతా. జలరాశిలో మునింగడి కలము క్రియన్ భూరి భరకర్షితయగునీ ఇలకావ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాతి మరచి అజ్ఞాన కామకర్మముల తిరుగు వేదనారతులకు తన్నివృత్తి జేయ శ్రవణ చింతన వందన అర్చనములిచ్చు కొరకు ఉదయించితి వండ్రు నిన్ను కొందరు అభవా. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. యాదవులందు పాండుసుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు జేరెడి గంగభంగిని పాద సరోజ చింతనముపై అని శంభుమదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వర. శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సతీ సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుఃఖ స్వాంతయగుచు అంగములు వడక అందంద తొరగెడు అశ్రుపూరంబులు గండభాగంబుల గడలు కొనగా ఉన్నత స్థన మండలో పరిహారముల్ వేడి నిట్టూర్పుల వెచ్చగంద అతి శోకరోషాకులాత్యంత దోదూయమానమై హృదయంబు మలగుచుండ మరియు కుపితాత్మయై స్వసమాన రహితు ఆత్మదేహంబు సగమిచ్చినట్టి భవుని విడిచి మూఢాత్మయగుచు అంబల దిశనియే జనకు చూచెడు వేట్క సందడింప అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి ఆ సతీదేవి కోపంతో వివేకాన్ని కోల్పోయినటువంటి దాని చేత, అంటే తన బంధువుల్ని సుహృద్దర్శనేచ్ఛ, సుహృత్తులు అంటే తన బంధువులందరినీ చూడాలి అనేటువంటి ఇచ్ఛ చేత ఆవిడ మనసు నిండిపడినప్పుడు ఆ ఇచ్ఛకి ప్రతికూలం అనేటువంటిది శివుడి దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ ప్రతికూలాన్ని భరించలేక దుఃఖ స్వాంతయగుచు అంగములు వడక. ఓ విదురా, ఆ దుఃఖం పొంగేసి వచ్చేసిందయ్యా. అంటే ఏమిటి? మనం కోరుకున్నటువంటి కోరిక కానీ దానికి ప్రతికూలంగా భర్త కానీ పిల్లలు కానీ మరొకరు కానీ ఇంకొకరు కానీ అంటే ఇమ్మీడియట్గా వచ్చేటువంటిది ఏమిటంటే దుఃఖం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. అప్పుడు మనసంతా కూడా విమూఢమైపోతుంది, అంటే వివేకాన్ని కోల్పోయేటువంటి స్థితి వస్తుంది. ఇది మానవ సమాజంలో ప్రతి వాళ్ళకి కూడా జరిగేటువంటి విశేషమే.
అది అలాంటప్పుడు అంగములు వడక వెంటనే శరీరం అంతా వేపధుశ్చ అన్నారు కదా, ఆ శరీరం అంతా కూడా వణికిపోతూ అందంద తొరగెడు అశ్రుపూరంబులు గండభాగంబులు గడలు కొనగా వెంటనే పుళుక్కుమని ఏడుపు వచ్చేసింది. వచ్చేసేటప్పటికి ఆ కన్నీరంతా కూడా ఉన్నత స్థన మండలం పరిహారములు, వెంటనే ఆ కన్నీరంతా తాను ధరించినటువంటి నగల మీద పడిపోయింది. తర్వాత ఒళ్ళంతా ఆ కోపంతో, ఆ ప్రతికూల భావంతో, ఆ దుఃఖంతో ఎప్పుడైతే శరీరం భగభగ మండిపోతూ ఉంటుందో వేడి నిట్టూర్పుల వెచ్చగంధ, ఆ పైన ధరించినటువంటి ఆభరణాలకు కూడా లోపలుండేటువంటి వేడి చేత ఆ ఆభరణాలు కూడా కాలిపోవడం ప్రారంభించాట. అంత వేడంతలా వచ్చేసిందనమాట. అంటే ఏమిటి, నువ్వు వెళ్ళొద్దు, నన్ను అవమానం చేసినటువంటి ప్రాంతానికి నువ్వు వెళుతున్నావు అనేటువంటి ఆ ప్రతికూల వచనం వల్ల ఆవిడికి ఎంత దుఃఖము, లోపల వేడి ఇదంతా వచ్చేసింది. అందుకని మామూలుగా కోపం వచ్చినప్పుడు చూసారా, బీపీ పెరగడం, ఒళ్ళంతా వేడెక్కిపోతుండడం, హార్మోన్స్ అన్నీ కూడా హైలీ సెక్రెట్ చేస్తూ ఉండడం, ఒక రకమైనటువంటి మత్తు కమ్మేసేసి బ్రెయిన్లో ఆ వివేకాన్ని కోల్పోయేటువంటి ఆ మానసిక అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అవస్థలు శక్తి రూపమైనటువంటి సతీదేవారు అంటే శక్తి, ఆ శక్తిలో ఈ విధమైనటువంటి మార్పులు వచ్చేటప్పటికీ ఆ శక్తి ప్లస్ ఈ మార్పులతో ఉండేటువంటి అన్డిజైరబుల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఏమైపోయాయి అంటే మానవ సమాజంలో మానవులందరికీ కూడా వచ్చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అని మనం గ్రహించాలి. అతి శోకరోషాకులాత్యంత దోదూయమానమై హృదయంబు మలకుచుండ, బ్రెయినేమో మనసంతా కూడా వివేకాన్ని కోల్పోయింది, ముచ్చం నీచం తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. హృదయం అంతా కూడా మలగిపోతుంది, అంటే వేడెక్కిపోతుంది హృదయం అన్నమాట. అంటే ప్రేమకి స్థానమైనటువంటి హృదయంలోనూ మంట వచ్చేస్తుంది. బ్రెయిన్లో బుద్ధితో, తార్కిక బుద్ధితో ఆలోచించాల్సినటువంటి మనసు, ఆ మనసంతా కూడా అలజడి చెందిపోయి ఒక రకమైనటువంటి అవివేకమైనటువంటి స్థితి వచ్చేసి మరియు కుపితాత్మయై, కుపిత ఆత్మ, కుపితం అంటే కోపం, కోపమే తన స్వభావంగా మారిపోయింది. అప్పుడు మారిపోయినటువంటి అసమానరహితు తన యొక్క ఆ శివుడు అసమానుడు, ఇంకా ఆయనకి మించినటువంటి వాడెవడు లేనటువంటి ఆ శివుడు ఆత్మదేహంబు సగమిచ్చినట్టి భవుడు, తన దేహంలో సగం ఇచ్చాడు. అంటే తనను పోషిస్తున్నాడు, తను తిండి పెడుతున్నాడు, తన బాగోగులు చూస్తున్నాడు, తనకు కావలసినటువంటి కంఫర్ట్స్ అన్నీ చూస్తున్నాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు, తన ఒంటిలోనే సగభాగంగా చేసుకున్నటువంటి అటువంటి వాడిని విడిచేసింది. మూఢాత్మయగుచు వివేకం కోల్పోయింది. అంటే అవతల ఉండేటువంటి ఆకర్షణల యొక్క ప్రభావం వల్ల మనసు చెదిరిపోయి తన భర్త యొక్క గొప్పతనాన్ని, తన భర్త తనకి ఇచ్చినటువంటి ఆదరణని, ఆ వాటిలన్నిటినీ కూడా విడిచి వదిలేసేసి వెలదిశనియే, ఆ వెలది అంటే స్త్రీ వెళ్ళిపోయిందయ్యా. జనకు చూచెడు వెట్క సందడింప, తండ్రిని చూసేయాలి, అక్కడ యజ్ఞం చూసేయాలి, అప్పచెల్లెల్ని చూసేయాలి అనేటువంటి దాంతో వెళ్ళిపోయింది అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటి రెండు పదాలు ఉన్నాయి. భవుని విడిచి మూఢాత్మ. ఇక్కడ పార్వతీ పరమేశ్వర సంగతి పక్కనట్టండి. ఇప్పుడు భవుడు అంటే మన శరీరంలో ఉండేటువంటి ఆ హృదయ స్థానంలో ఉండేటువంటి భవుడు, పుట్టుక లేనటువంటి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ. ఇప్పుడు వెలది అంటే ఏమిటి? వెలది అంటే స్త్రీ. స్త్రీ దేనికి సంకేతం? ప్రకృతికి సంకేతం. ప్రకృతిలో ఏముంటాయి? పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, పంచకోశాలు, తర్వాత ఈ వీటితో పదార్థాలతో తయారు చేయబడినటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటిది వెలది స్త్రీ. ఇప్పుడు ఆవిడేమైపోయింది? ఈ లోపలుండేటువంటి పరమాత్మను విడిచి, అంటే ఎందుకు విడిచేసింది అంటే తన బంధువులను చూడాలి, తన మిత్రులను చూడాలి, తనను సన్మానించేటువంటి వాళ్ళని చూడాలి, తనని మోహపెట్టేటువంటి బాహ్య జగత్తులో ఉండేటువంటి వాటిలన్నిటినీ చూడడాని కోసం అని చెప్పేసేసి
లోపల ఉండేటువంటి పరమాత్మని విడిచేసి జీవుడు ఏ విధంగా అయితే ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడో ఆ విధంగా సతి ఏదైతే సత్ అంటే ఏదైతే ఉండాలో ఆ ఉండవలసినటువంటిది ఏం చేసింది అంటే వెలది వెడల్లే వెళ్ళిపోయింది. అంటే జీవుడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు పరమాత్మ ఏం చేస్తూ ఉంటాడంటే ఒక భర్త రూపంలోనూ గురువు రూపంలోనూ లేకపోతే ఒక సహృదయుడు రూపంలోనూ ఈ మోహాలన్నీ వదిలేయండి, ఇవి కావు, అక్కడ భగవద్ అపచారం జరుగుతుంది, భగవంతుడు చేయాల్సినటువంటి పనుల్లో దోషాలు జరుగుతున్నాయి, ఇది కాదు అని చెప్పేటువంటి వాడిని విడిచేసే వెళ్ళిపోతూ ఆ విధంగా జీవుడు జనకు చూచెడు వేడుక సందడింప. జనకుడు అంటే ఏమిటి? తన జననమునకు కారణమైనటువంటి వాడు. అంటే ఆ సిస్టంలో ఏం చేస్తుంది? సందడింప. అది మైండ్ అంతా కూడా కల్లేదు. అక్కడ ఉండేటువంటి అబ్బో అక్కడ ఫోటోలు తీసేసుకుంటారు, అక్కడ మాట్లాడేసేసుకుంటారు, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటారు, అప్పచెళ్ళు అలాగే ఇది చేసేస్తూ ఉంటారు. తండ్రి మహా ఉత్సాహంగా ఇదిగా పట్టుపంచలు కట్టుకుంటుంటాడు, అక్కడ ఇది చేస్తుంటాడు, తల్లి ఇటు తిరుగుతూ ఉంటుంది అనేటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మనసంతా కూడా సందడి చేసేస్తూ ఉంటే భవుని విడిచి మూఢాత్మయగుచు వివేకం కోల్పోయి కోపంతో ప్రతికూలం జరిగింది అనేటువంటి భావంతో ఈ ప్రకృతి సహజమైన ప్రకృతిలో ఉండేటువంటి ఆ ప్రకృతి చేత బంధింపబడినటువంటి జీవుడు ఆ విధంగా భవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది కామన్ ఫర్ ఎవ్రీబడి. ఆ విషయం చెప్పడం కోసమే ఈ కథ ఈ విధంగా అల్లబడింది. సరే, నిన్ను చూసినటువంటి విధంగా మానిని చనుచుండమణి మన్మదాది సహస్ర సంఖ్యాత రుద్రానుచరులు యక్షులు నిర్భయులు వృషభేంద్రుని మున్నిడి కొనుచు అమ్ముదిత దాల్చు కందుకాంబుజ శరిక తళవృంత దర్పణ ధవళాతపత్ర ప్రసూన మాలిక సౌవర్ణ మణి విభూషణ ఘనసార కస్తూరికా చందనాది వస్తువులు గొంచునేగి సర్వాణి గదిసి శంఖదుందుబి వేణు నిస్వనములొప్ప మానితంబైన వృషభేంద్రయాన చేసి యజ్ఞ భూమార్గులై అద్దినరిగియరిగే. ఈ మణిమంతుడు మధుడు తర్వాత అక్కడ ఉండేటువంటి శివగణ వాళ్ళందరూ కూడా అమ్మగారు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక మహారాజ్ఞి వెళుతూ ఉన్నప్పుడు ఆవిడికి వాహనంగా నందీశ్వరుని పిలిచి నందీశ్వరుడి మీద కూర్చోబెట్టి ఆవిడికి కావలసినటువంటి సకల ఉపచారాలు చేస్తూ నగలు వేసి దండలు వేసి కస్తూరి అలిది ఆ తర్వాత అమ్మాని మొహం అడిపోయింది అని చెప్పి దాన్ని మేకప్ చేసుకోవాలి అని చెప్పేసి అవన్నీ కూడా ఆవిడికి అలంకరణ చేసి నంది మీద కూర్చోబెట్టి భేరి దురంగ తర్వాత రకరకాలైనటువంటి వాద్యాలతో మురళితో వీణలతో తర్వాత రకరకాలైనటువంటి వాద్య పరికరాలతో ముందు వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఒక మహారాజ్ఞి వెళుతూ ఉన్న ఆ విధంగా ఈవిడ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించిందయ్యా అని చెప్పిన తరువాత ఏమిటి జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇప్పుడు ఆవిడ ఆ దక్షయజ్ఞవాటికి సమీపించింది. ఆ బ్రహ్మ ఘోషోజ్జిత యజ్ఞ వైశసం విప్రర్షిజుష్టం విబుధైశ్చ సర్వసః మృద్ధార్య కాంచన దర్భ చర్మభిర్నిసృష్టభాండం యజనం సమావిశతు. ఆవిడ ఈ కోలాహలంతో ఆవిడ అక్కడికి వెళ్ళింది. ఆ వెళ్ళేటప్పటికీ అక్కడ యజ్ఞవాటికలో ఏమిటి జరుగుతోంది అంటే ఆ యజ్ఞవాటిక చాలా బ్రహ్మాండంగా అలంకరింపబడింది. అక్కడ ఆ బ్రహ్మ ఘోష ఊర్జిత యజ్ఞ వైశసం అక్కడంతా కూడా రకరకాలైనటువంటి వేద కుండాలన్నీ కూడా ఏర్పరిచి అక్కడ మహర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా యజ్ఞాలని వేదధ్వనులతో వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. ఆ వేదంలో జరుగుతూ ఉండేటప్పుడు అప్పుడు మధ్యలో కొంచెం రీసెస్ వచ్చినప్పుడు అంటే కొంచెం ఊపిరి తీసుకునేటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే శాస్త్ర విచారాలు చేస్తూ ఉన్నారు. ఈ మంత్రం బాగా చదివింది, ఈ మంత్రానికి అర్థం ఇది, ఈ మంత్రంతో ఈ అగ్నులు వస్తాయి, ఈ దేవతలు వస్తారు, ఈ రకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆ వేద శాస్త్రం తెలిసినటువంటి మహానుభావులందరూ కూడా ఊర్జిత యజ్ఞ వైశసం శాస్త్ర విచారాలు చేస్తూ ఉన్నారు. అక్కడ సర్వశః వాళ్ళందరూ కూడా అలా చేస్తూ ఉన్నారు. అందరూ కూడా విభుదై విప్ర ఋషిజుష్టం అలాగా ఆ యజ్ఞశాలంతా కూడా
విబుధై దేవతల చేత, వేదవేత్తల చేత, మహర్షుల చేత ఆ యజ్ఞశాల అంతా కూడా నిండిపోయి అది బ్రహ్మాండమైనటువంటి ఒక రకమైనటువంటి స్థితిలో, ఆ మహాపవిత్రంగా ఉండేటువంటి స్థితిలోకి వచ్చేసింది. ఆవిడ ఇలా వెళ్తూ ఉండేటప్పటికి ఈ శబ్దాలు, ఈ ఋషులు, ఈ అగ్నిహోత్రాలు, ఈ చర్చలు, ఈ మాటలు, ఈ వేదఘోష ఇదంతా వింటూ ఉంది. అలా వింటూ ఆవిడ నందీశ్వరుని దిగి కిందకి వెళుతూ అక్కడ ఏం చూసిందంటే మృత దార అయ కంచన దర్భ చర్మభి విసృష్టభాండం యజనం సమావిశత్. ఆవిడ ఇలా వెళుతూ ఉండేటప్పటికీ అక్కడ యజ్ఞాలలో అనేక రకాలైనటువంటి పాత్రలు వాడబడుతూ ఉంటాయి. అందులో మృతు మట్టితోనూ, దారు చెక్కతోనూ, అయహ ఇనుముతోనూ, కాంచన బంగారంతోనూ, దర్భంచ దర్భలతోనూ, చర్మభి తోలుతోనూ తయారు చేయబడినటువంటి రకరకాలైనటువంటి పాత్రలు. ఆ పాత్రల్లో పవిత్రమైనటువంటి జలాలు, మంత్రపూతమైనటువంటి జలాలు, దర్భలు నిండినటువంటి జలాలు, ఏ దేవతకి ఏ మంత్రపూతమైనటువంటి పాత్రలో ఆ జలాలతో ఆయా క్రియలు చెయ్యాలి అనేటువంటి విధంగా నిర్దేశించబడినటువంటి మృత్ దారు అయహ కాంచన దర్భ చర్మభి విసృష్టభాండం అలాంటి కుండలతో, పాత్రలతో ఉండేటువంటి యజనం సమావిశతు. అమ్మవారు ఆ నందీశ్వరుని దిగి ఇవన్నీ చూసుకుంటూ అవన్నీ వింటూ ఆవిడ అలాగా లోపలికి వెళ్ళిందయ్యా. వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే తమాగతాం తత్ర న కశ్చనాద్రియ విమానితాం యజ్ఞకృతో భయాజ్జనః ఋతే స్వశ్రూర్యై జననీం చ సదరాః ప్రేమాశ్రుకంఠ్య పరిష స్వజుర్ముదాః. ఎప్పుడైతే ఈ సతీదేవి అచ్చటికి ఆగతాం వచ్చిందో అప్పుడు తండ్రి ఏమో అక్కడి నుంచి నా పెద్ద చాలా ప్రామినెంట్ ప్లేస్లో కూర్చుని ఆయన హోమాల దగ్గర కూర్చునేటప్పటికీ ఎదురుగా వస్తున్నటువంటి తన ముగ్గురు కూతురైనటువంటి మహాపతివ్రత అయినటువంటి మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి తన కూతురు వచ్చేటప్పటికీ విమానితాం వెంటనే మొహం పక్కకు తీసేసి కోపంగా చూస్తూ పట్టించుకోనట్టు మొహం పక్కకు తిప్పేస్తూ ఇంకా ఏ విధమైనటువంటి గుర్తింపు లేనటువంటి విధంగా చూపులతోనూ బాడీ లాంగ్వేజ్తోనూ తర్వాత అంగాల యొక్క విసురుతోనూ కూడా ఆవిడని అవమానించబడింది ఆవిడ. అప్పుడు వెంటనే ఇది చూశారు. ఎందుకంటే చెల్లెలు వస్తోంది, ఈ చప్పుళ్ళు ఇవన్నీ విన్నారుగా, ఆహా అబ్బా ఈనాటికి మా సత్య వస్తోంది, చాలా కాలం అయింది అని చెప్పి అప్పచెల్లెళ్ళు, తల్లి, తర్వాత ఆవిడ పిన్నులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈవిడ మొట్టమొదటి ఇలా ఎంటర్ అవగానే ఈయన చాలా కోపదృక్కులతో అవమానం చేసేసాడయ్యా. చేసేసేటప్పటికీ వెంటనే పాప పక్కన నిలబడి ఉన్నటువంటి యజ్ఞాలు జరుగుతున్నప్పుడు యజమానురాళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు వీళ్ళు అప్పచెల్లెళ్ళు వీళ్ళందరూ శ్వశ్రూహు అక్క చెల్లెళ్ళు జననించవైరితే తల్లి కూడా మినహాయించి కశ్చన. అప్పుడు అక్క చెల్లెళ్ళు తల్లి తప్ప మిగతా వ్యక్తులు ఉన్నారుగా, అక్కడ చాలామంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారుగా, సాక్షాత్తు శివుడి భార్య అనే సంగతి తెలియనటువంటి ఋషులు లేరు, మునులు లేరు, దేవతలు లేరు, తర్వాత విప్రులు లేరుగా. వాళ్ళందరికీ ఈవిడెవరో తెలుసుగా, మహాస్వరూపంతో వెలిగిపోతున్నటువంటి అమ్మవారిని జన యజ్ఞకృత ఆ యజ్ఞం చేస్తున్నటువంటి దక్షుడి యొక్క భయం వల్ల నా అద్రియత్ ఆదరించలేదు. పోనీ అప్పచెల్లెళ్ళు పక్కన ఉన్నారు, సరే వాళ్ళు బాగా చాలా ప్రేమగా చూస్తున్నారు, చాలా ఆదరంగా చూస్తున్నారు, కానీ తను ఎత్తుకుని పెంచినటువంటి తన బంధువర్గంలో ఉండేటువంటి వాళ్ళ మహర్షులు వీళ్ళందరూ కూడా అమ్మ వచ్చావా అని పలకరిద్దాము అని చెప్పి తల ఎత్తి చూడడానికి కూడా వాళ్ళు భయపడిపోయి నా అద్రియత ఆవిడని ఆదరించలేదు, పలకరించలేదు, ఏమీ ఎరగనట్టు బుర్రలు అలా ఉంచేసుకుంటూ ఉంటారు.
అందువల్ల ఏమిటంటే అక్కడ కార్యక్రమం చేసేటువంటి వాళ్ళ భయం వల్ల ఏమిటవుతుందంటే మిగతా వాళ్ళ మనసుల్లో కూడా వచ్చినటువంటి వాళ్ళని గౌరవించాలి, వచ్చినటువంటి వాళ్ళని ఆదరించాలి, వచ్చినటువంటి వాళ్ళ మాటలు వినాలి అని ఎంతో మనసులో ఉన్నా సరే ఈ ఆర్గనైజర్స్ యొక్క ఆ దుష్ట స్వభావం చేత వీళ్ళు కూడా భయపడి చేస్తారు. అందువల్ల ఏదైనా మంచి కార్యం చేద్దామండి అని చెప్పి అందాము అంటే అది వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మంచి కార్యం చేస్తే అయ్యి బాబాయ్ మన దగ్గరికి రానివ్వరేమో అనేటువంటి భయం ఏ విధంగా అయితే డామినేట్ చేసేసి మొత్తం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ ఉంటారో ఆ విధమైనటువంటి సంస్కారం కూడా భూమండలంలోకి వచ్చేసింది అని భాగవతం చెప్తాం. తర్వాత వాళ్ళ భయం చేత భయాత్ నా అద్రియత్ ఆదరించలేదు ఆమెని ఓ విదురా అని. కానీ ప్రేమ అశ్రుకంఠ్య అప్పుడు స ఆదరాహ ఎవరు ఈ అప్పజల్లుళ్ళు తర్వాత వాళ్ళ సంతానము తర్వాత తల్లి వీళ్ళందరూ కూడా ప్రేమాశ్రుకంఠ్య ప్రేమతో కన్నెమంట నీళ్ళు వచ్చేసి అమ్మ ఇన్నాటికి వచ్చావా తల్లి, చిన్నపిల్లవు నువ్వు అని చెప్పి ఎంతో ప్రేమ ఒక్కసారి అక్క చెల్లెళ్ళలోనూ తర్వాత తల్లిలోనూ పొంగిపోవడం వల్ల ప్రేమ చేత అశ్రువులు కారిపోయి అమ్మ వచ్చావా తల్లి అని చెప్పి ఆ కంఠం అంతా కూడా బొంగురుపోయి కంఠం అంతా గద్గదమైపోయి పరిషస్వజుర్మదాహ వెంటనే వచ్చేసేసి తల్లిని గట్టిగా కౌగులించేసుకుని కళ్ళమ్మటి నీళ్లు ఆనంద బాష్పాలు కారిపోతుంటే తర్వాత చెల్లెళ్ళందరూ చుట్టూ చేరి దగ్గరగా తీసేసుకుంటూ స్వజు స ఆదరాహ చాలా ఆదరంతో ప్రేమతో కన్నీటితో వచ్చినటువంటి చెల్లెల్ని అంటే సాక్షాత్తు మహాశక్తి స్వరూపమైనటువంటి చూసినప్పుడు భక్తుడికి ఏం జరుగుతుంది అంటే ప్రేమ చేత అశ్రువులు కారి కంఠం గద్గదమవుతుంది అనేటువంటి భక్తిభావం నారద భక్తి సూత్రాల్లో చెప్పినటువంటి అది కూడా స్ఫురిస్తూ ఉండేటటువంటిగా ఉంది. సరే మామూలుగా కథ ప్రకారం చెల్లెళ్ళు వచ్చింది కాబట్టి అపచెల్లెళ్ళు తల్లి కాబట్టి ప్రేమతో ఆవిడ్ని గట్టిగా కౌగులించేసుకున్నారయ్యా. కౌగులించేసేసుకుని ఎంతో ఆనందపడిపోతూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఈ విధంగా జరిగింది అని చెప్పిన తర్వాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి గంగానదీ తీరంలో జీవుడు భగవంతుణ్ణి వదిలేసి ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటాడో, ఏ మోహాలకి లొంగిపోతూ ఉంటాడో అనేటువంటిది ఈ కథారూపంలో ఈ శివపార్వతుల యొక్క కథను తీసుకుని చెప్తూ ఉన్నారయ్యా అని చెప్పినటువంటి విశేషాన్ని సూత మహర్షి సౌనికాది మహర్షులకి నైమిసారణ్యంలో చెప్పారయ్యా. అని తర్వాత ఏం జరిగింది అంటే సౌందర్య సంప్రశ్న సమర్థవర్తయా మాతృశ్వశ్రుభిశ్చ సాదరం దత్తాం సపర్యాం వరమాసనం చ సా నా దత్తపిత్రా ప్రతినందితా సతీ. తండ్రి అయినటువంటి ఆ దక్షుడు ఆ సతీదేవిని అసలు ఏమి రా మా కూర్చో అని కనీసం రా అని చెప్పి చేత్తో కూడా ఇలాగా పిలిచేటువంటి పద్ధతి కూడా ఆయన చేయలేదు. అంత కసి, అంత ద్వేషం, అంత ఇది తన అల్లుడైనటువంటి శివుడి మీద సాక్షాత్తు తనకి కూతురి యొక్క భర్త అయినటువంటి వాడి మీద ఉండేటువంటి ద్వేషం, ఆ కోపం అదంతా కూడా ఈవిడి మీద చూపిస్తూ ఆయన కనీసం ఆదరపూర్వకంగా కనీసం చూపులో కానీ చేతిలో కానీ ఆయన ఏమీ చేయలేదు. కానీ ఒకే తల్లి కడుపు పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు వెంటనే వాళ్ళు తను చేసేసాళ్లే అని చెప్పేసేసి వాళ్ళు కుశల ప్రశ్నలు వేసి అమ్మ రావే ఎన్నాటికి వచ్చావే బాబు నిన్ను చూసి అని చెప్పి అక్క చెల్లెళ్ళు ఆ 13 ఆ 15 మంది ఉన్నారుగా స్వధా స్వాహ తర్వాత మిగతా ఆ ధర్ముడికి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు కుశల ప్రశ్నలు వేసి గబగబా యథోచితమైనటువంటి పలుకులు పలికారు. అంటే ఏం మాటలు మాట్లాడి ఇలా ఉన్నావు, బాగుందా, ఆరోగ్యం ఇదిగా ఉందా, అలా ఉందా, బావగారు ఏమంటున్నాడు, ఇంకా ఒకటి కాదు కదా ఆడవాళ్ళందరూ కలుసుకున్నప్పుడు ఎక్కడ లేని మాటలు వచ్చేస్తాయిగా అవన్నీ పలకరించేస్తూ ఆమె తల్లి తర్వాత
ఆ తల్లి యొక్క తోబుట్టువులు ఆకూతి ఈవిడి ప్రసూతి కదా, ఆకూతి దేవహూతి, తల్లి యొక్క తోబుట్టువులు అందరూ కూడా రామ్మ రామ్మ రా తల్లి అని చెప్పేసేసి ఆ దక్షుడు చూస్తున్నటువంటి కోప దృక్కుల నుంచి, ఆ అనాదరమైనటువంటి బాడీ లాంగ్వేజ్ నుంచి, ఆ యజ్ఞసారం నుంచి దూరంగా ఆదరపూర్వకంగా లోపలికి తీసుకెళ్ళిపోయి వెంటనే ఏదో కాఫీ తాగుతావా, టీ తాగుతావా, కూల్ డ్రింక్ తాగు, చాలా అలసిపోయి వచ్చావు, నీతో వచ్చినటువంటి పరివారం అందరికీ ఎవరైనా వాళ్ళందరూ వచ్చారా, వాళ్ళకి కూడా ఏమిటో చూడండి అని చెప్పేసేసి ఆ విధంగా చాలా ప్రేమగా వాళ్ళందరూ కూడా పరిచర్యలు చేసేసి మంచినీళ్ళు ఇచ్చేసేసి ఒకసారి చెవులకి ఇవి చూడు నువ్వు ప్రయాణం చేసి వచ్చా నగలన్నీ ఎలా చెదిరిపోయాయి అని చెప్పి ఒక అప్పచెడ్లు వచ్చి ఆ జుట్టేమో సరి చేసి ఇలా చేస్తారుగా ప్రేమగా. ఇవన్నీ కూడా చేస్తూ దానిలో రావే కూర్చోవే అని చెప్పి మంచి ఉన్నతమైనటువంటి ఆసనాన్ని ఇచ్చారు. అలాగే ఇచ్చి కూర్చోపెట్టినా సరే తండ్రి అవమానించినటువంటి కారణం చేత వీళ్ళందరూ ఎంతో ప్రేమగా చేస్తున్నటువంటి ఆ పరిచర్యల్ని కానీ ఆ ఆసనాన్ని కానీ ఓ విదురా అమ్మవారు స్వీకరించలేదు. ఎందుకంటే ఎవరు చెయ్యాలి, తండ్రి యొక్క నిరాదరణ మిగతా వాళ్ళు ఎంత చేసినా సరే అది ఒక రకమైనటువంటి గాయం కింద మనసుకి తగిలిపోతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని భాగవతం ప్రొజెక్ట్ చేస్తుంది. కాబట్టి తండ్రి ఎప్పుడూ కూడా ఆడపిల్లల్ని ఎంతో ప్రేమగా చూడాలి అని భాగవతం చెప్తుంది. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.